హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను సునీల్. ఈరోజు మనతో పాటు కేఆర్ సునీల్ గారు ఉన్నారు. సో సీనియర్ అడ్వకేట్. ముఖ్యంగా ప్రజెంట్ నడుస్తున్నటువంటి హాట్ టాపిక్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒక కేసు ఐబొమ్మ ఇమ్మడి రవి. ఐబొమ్మ అలియాస్ ఇమ్మడి బొమ్మ. సో ఇమ్మడి బొమ్మకి నిజంగానే బొమ్మ చూపించేశారు పోలీసులు. కాకపోతే చాలా ఆయన అరెస్ట్ తర్వాత అనేక ప్రశ్నలు వస్తున్నాయి, అనేక విషయాలు బయటకు వస్తున్నాయి, పర్సనల్గా వస్తున్నాయి, ప్రొఫెషనల్గా వస్తున్నాయి, కుటుంబ సభ్యుల నుంచి కూడా కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. సో అసలు అతని కేసు గురించి, ఇమ్మడి రవి కేసు గురించి విపులంగా వివరణాత్మకంగా మాట్లాడేందుకు సునీల్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కేసులో స్ట్రెంగ్త్ ఎంత ఉంది అండ్ అలాగే లోటుపాట్లు ఏంటి అండ్ మనకి ఇంత అంటే ఇతను చేసినటువంటి ఆఫెన్స్ ఎంత పెద్దది, దానికి ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది, మన బిఎన్ఎస్ ఏం చెప్తోంది అనే విషయాల్ని ఈరోజు ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు సునీల్ గారు వెల్కమ్. నమస్కారం. నమస్తే సార్. ఇమ్మడి రవి సో ఐబొమ్మని స్థాపించి చాలా కొత్త కొత్త సినిమాలన్నీ కూడా కొన్ని వందల సంఖ్యలో సినిమాలని వచ్చిన రోజే తన వెబ్సైట్లో రిలీజ్ చేసి కొన్ని వేల కోట్ల నష్టానికి, సినీ ఇండస్ట్రీకి కొన్ని వేల కోట్ల నష్టానికి కారకుడయ్యాడు. సో అతని రోజు బార్స్ని ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉంది, బిహైండ్ ద బార్స్ ఉన్నాడు. కాకపోతే అరెస్ట్ అయిన తర్వాత చాలా ప్రశ్నలు వస్తున్నాయి. తన పౌరసత్వం గురించి క్వశ్చన్స్ వస్తున్నాయి, పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్స్ వస్తున్నాయి, అండ్ తను చేసినటువంటి డెప్త్ ఆఫ్ తన నేచర్ ఏంటి అనేది కూడా బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఫస్ట్ అసలు తన పౌరసత్వం గురించి మాట్లాడదాం. సో వెదర్ హీ ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ నాట్, రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా కాకపోయినా అతను అక్యూజ్డ్ అయితే తనని శిక్షించే హక్కు భారతదేశానికి ఉంటుందా ఉండదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతని సిటిజన్షిప్ ఇంపార్టెంట్ కాదండి, అతను అఫెన్స్ చేశాడా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్. సినిమాటోగ్రఫీ అండ్ పైరసీ యాక్ట్ 2023 అంటే లేటెస్ట్ యాక్ట్ ప్రకారము ఎవరైనా ఒక స్కిల్ అన్నట్టు, చిత్ర పరిశ్రమ అనేది ఒక స్కిల్కి సంబంధించిన విషయం. ఒక సినిమా తీసినప్పుడు ఆ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక సినిమాని ప్రొడక్షన్కి తర్వాత దాని నుంచి ఆదాయం పొందడానికి ఇది ఒక ప్రాసెస్. దీనిలో వీళ్ళు కొత్త సినిమా వచ్చినప్పుడు వెంటనే హై ఎక్విప్మెంట్, మొబైల్స్ కానీ ఇంకేదైనా టెక్నికల్గా ఎక్విప్మెంట్స్ వాడి వాటిని పైరసీ అంటే వాటిని వీడియో తీయడం, దాన్ని అప్లోడ్ చేయడం, తన వెబ్సైట్లో అప్లోడ్ చేయడం చేస్తున్నాడు. సో ఒకరి యొక్క కళని వీళ్ళు దొంగతనంగా వీడియో చిత్రీకరించి తన వెబ్సైట్లో వేసుకోవడం ద్వారా ఇండైరెక్ట్గా అతను లాభపడుతున్నాడు. ఒక విధంగా అఫెన్స్ అనేది ఏంటంటే పైరసీ అనేది కింద అయింది. పైరసీ ఎలా, ఒకరి యొక్క కళను దొంగతనం చేశాడు, నకలు కొట్టడం, కాపీ కొట్టడం, ఇవన్నీ కిందికి వస్తుంది కాబట్టి పైరసీ అయితే. యాక్ట్ ఏం చెప్తుంది, ఎవరైనా ఒకరు పైరసీ చేసినట్టయితే, సినీ ఫీల్డ్కి సంబంధించి పైరసీ చేసినట్టయితే 3 నెలల నుంచి గరిష్టంగా 3 సంవత్సరాల వరకు, జనరల్గా 3 లక్షల నుంచి 5% ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్ కాస్ట్, అంటే ప్రొడక్షన్ కాస్ట్లో 5% మ్యాక్సిమం విధించే అవకాశం ఉంటుంది. అంటే జనరల్ ఒక 5 కోట్ల సినిమా తీసుకున్నాను, దాని మీద 5%. సో అంత ఫైన్ కూడా వేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇది యాక్ట్ జనరల్గా అయితే. దీనిలో ఇతని విషయానికి వచ్చేది ఉంటే ఇతను ఖచ్చితంగా చేసినాడు అనే అఫెన్స్లో అవునండి. అంటే జనరల్గా ఎవరైనా అఫెన్స్ చేస్తే 2 రకాలు ఉంటుంది. ఒకటి తెలియక చేసి ఉండొచ్చు, తెలుసా ఏదో కొన్ని మోటివేషన్లలో చేసి ఉండొచ్చు. ఇక్కడ ఈయన ఏం చేసిందంటే చేయడమే కాకుండా ఛాలెంజ్ విసిరిండు. ఇక్కడ రెండో కోణం, ఈ ఛాలెంజ్ విసరడం వల్ల ఇండైరెక్ట్గా అతను ఒప్పుకున్నట్టు అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే అఫెన్స్ అనేది జరిగింది, పైరసీ యాక్ట్ కింద శిక్షాకరుడు. రెండోది ఏంటంటే అవి ట్రయల్లో తెలుస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే పైరసీ జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది. దీనికి టెక్నికల్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే నేను అరెస్ట్ చేసినప్పుడు అతను ఏదైతే రెయిన్బో విస్టాలో ఉన్నప్పుడు మినిమం ఒక 3 కోట్ల వరకు అంత అమౌంట్ దొరికిందని చెప్పినారు. వాటితో పాటు 100 హార్డ్ డిస్క్లు దొరికినాయి. అవన్నీ టెక్నికల్గా ఎవిడెన్స్ కింద పనికొస్తాయి. పోలీసులు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఒక విషయాన్ని తెలిపారు. చాలా ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన డాటా కూడా ఆయన దగ్గర ఉంది. సరదాగా ఆయన నాకు తెలుసు, నేను హ్యాక్ చేయగలను అని తన దగ్గర పెట్టుకున్నానని తను చెప్పాడు విచారణలో అనేది. సో అసలు అతని మోటివ్ ఏంటి, అతని క్రైమ్ మోటివ్ ఏంటి, అసలు తన మైండ్ ఏం చెప్తుంది? అంటే జనరల్గా అతని మైండ్ గురించి మనం డిస్కస్ చేసేదానికన్నా అతను ఇవన్నీ విషయాలు ఇన్వెస్టిగేషన్లో అతను చెప్పే విషయాల మీద ప్రాసిక్యూషన్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అతని దగ్గర ఉన్న, అంటే ఇప్పుడున్న తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ టెక్నికల్ స్ట్రాంగ్ ఉందండి. వాళ్ళన్నీ లాగౌట్స్ చేయడం, వాటిని ఎరేజ్ చేయడం అనేది అయితే చేస్తారు. సో పెద్దగా మనం టెన్షన్ పడి మన డేటా ఉందని మనం ఇప్పుడు, ఎందుకంటే జనరల్గా ఒక వెబ్సైట్ వెళ్ళాం ఐబొమ్మకి, ఫస్ట్ ఆ వెబ్సైట్ అడుగుతుంటుంది టెక్నికల్గా కుకీస్ని ఆల్ అలర్ట్ చేస్తారా, ఆల్ రిజెక్ట్ చేస్తారా, సమ్ ఆఫ్ ద కుకీస్ ఆల్. సో అట్లాంటప్పుడు మనం ఇండివిజువల్గా మనం ఇచ్చినాం డేటా. సో అట్లాంటి డేటాని ఏదైనా కానీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటరాగేషన్, అంటే మొన్న అరెస్ట్ అయ్యాడు, ఇప్పుడు సిసిఎస్ వాళ్ళు ఏం చేశారంటే
ఇంటరాగేషన్కి కస్టడీకి కూడా పిటిషన్ వేసినారు. ఒకవేళ కస్టడీకి వస్తే ఇవన్నీ తీయడం ఎంత కోర్టు పోలీసులు వాళ్ళు చెప్పినటువంటి విచారణలో తేలినటువంటి ప్రాథమిక విచారణలో తేలినటువంటి విషయాలన్నీ కోర్టు ముందు పెట్టినప్పుడు కోర్టు ఇమ్మడి రవిని కస్టడీకి ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంట? 100% ఇస్తాడండి. ఇప్పుడు రిమాండ్ చేసింది ఎందుకు అంటే ఇది జ్యుడిషియల్ ప్రాసెస్లో రిమాండ్ అవుతారు. రిమాండ్ అయినాక పోలీసులు కస్టడీకి తీసుకుంటారు. ఇంత పెద్ద ఇష్యూ జరిగి ఇంత ఎపిసోడ్ నడుస్తున్నప్పుడు కంపల్సరీ కస్టడీకి ఇస్తారు. ఎందుకంటే ఎవరి విషయాలు ఉన్నాయి, ఏం డేటా సేకరించినాడు, తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంత స్టోల్ చేసినాడు, తర్వాత సినిమా రంగానికి ఎంత నష్టం కలిగడానికి నా దగ్గర ఉన్న టెక్నికల్ ప్లాన్స్ ఏంటి, ఎలా చేస్తున్నాడు, ఇవన్నీ విషయాలు రావాలి కదండి. ఎందుకంటే ఇప్పుడు సినీ ఫీల్డ్కి ఎంత నష్టం అంటే పైరసీ వల్ల అసలు అది లెక్కబెట్టలేని అంటే ఊహించలేనంత నష్టం. ఎందుకంటే దీని మీద ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్ జీవితాలే ఆధారపడి ఉంటాయి. చాలామంది ప్రొడ్యూసర్లు అయితే వాళ్ళ ఇంట్లో గోల్డ్ కూడా పెట్టి చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే అమౌంట్ విషయాలు, మానిటరీ విషయం. అవునవును సార్. ఇంకొక విషయం ఏంటంటే సునీల్ గారు, ఇతను దేశస్థుడు, ఈ ఇండియా నుంచి వెళ్ళినా వేరే సిటిజన్షిప్, వేరే దేశానికి సంబంధించిన సిటిజన్షిప్ ఇప్పుడు ఓన్ చేసుకున్నాడు అనేటువంటి ఒక వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. సో చాలా మంది బడా బాబుల కేసులు మనం చూస్తూ ఉంటే చాలా మంది పెద్దవాళ్ళు వేరే దేశానికి వెళ్ళిపోయి అక్కడ ఆశ్రయం పొందుతూ ఉంటారు. సో శరణార్థుల్లాగా కాకుండా సమిల్స్ వాళ్ళకున్న బిజినెస్ లింక్స్ తో. సో ఇతని బిజినెస్ మోడ్ కూడా ఏం చిన్నది కాదు, చాలా పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఇతంది, బ్లాక్ మార్కెట్ లాగా. సో ఇతని కూడా ఆ దేశానికి సంబంధించి ఏమైనా బిగ్గెస్ట్ డీల్స్ ఏమైనా చేసుకుని ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏమన్నా ఒక క్వశ్చనీర్ కానీ అలా ఏమన్నా హై కమిషనర్స్ జనరల్గా సిటిజన్షిప్ గురించి ఇష్యూకి వచ్చినప్పుడు ఒక అఫెన్స్ జరిగినప్పుడు సిటిజన్షిప్ ఈజ్ నాట్ ద క్వశ్చన్, అది ఎగ్జిక్యూషన్ ప్రొసీజర్లో డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక హైదరాబాద్లో ఒక హత్య జరిగింది, ఇండియన్ చేసిన ఫారినర్ చేసిన ప్రొసీజర్ అంతా సేమ్. ఫారినర్ ఉన్నప్పుడు ఒకవేళ లీగల్గా వచ్చిండు అనుకోండి అతనికి సంబంధించిన ఎంబసీకి, అది ఏ కంట్రీకి సంబంధించినో ఏ సిటిజన్షిప్ ఉంటుందో ఆ ఎంబసీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది హై కమిషనర్, ఇక్కడ కూడా వాళ్ళ ఆ కంట్రీ హై కమిషనర్ వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న ఎంబసీకి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప ఫారినర్ అని అతన్ని అరెస్ట్ చేయకపోవడం, అతని మీద శిక్ష పడకపోవడం అనేది ఏం లేదు. అఫెన్స్ ఎవరు చేసినా శిక్షాకారులే, వాళ్ళని కంపల్సరీ పోలీసు వాళ్ళు ప్రొసీజర్ ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇతను పైరసీ చేసిన విధానం చూస్తే చాలా షాకింగ్ విషయాలు బయటకు వస్తాయి డబ్బాలో. అండ్ అలాగే సినిమా హాల్స్ కు ఉండేటువంటి కీవర్డ్స్ ని, కీస్ ని తినే ఆ సర్వర్స్ లోకి వెళ్ళిపోయి హ్యాక్ చేసి సినిమాని పైరసీ చేయడం. సో ఇవన్నీ చూస్తుంటే ఫ్యూచర్ లో అసలు ఏ లెవెల్లో మన డేటాని మనం కాపాడుకోవడం కష్టతరం అవుతుంది. ఒక ఇండివిజువల్ తలుచుకుంటే, ఒక టెక్నికల్ ఇండివిజువల్ తలుచుకుంటే ఎవరి డేటా అయినా అపహరణ చాలా ఈజీ అనేది తెలుస్తుంది. సో దీన్ని బట్టి ప్రజలు కానీ లేదా వ్యవస్థలు కానీ ప్రభుత్వాలు కానీ ఎటువంటి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలంటారు? అంటే జనరల్గా ఇక్కడ ఇవాళ ప్రజెంట్ సైబర్ ఫ్రాడ్, సైబర్ హ్యాక్ అనేది కామన్ అయిపోయింది. మన డేటాకు సెక్యూరిటీ లేదు. మనం ఎంత జాగ్రత్త అంటే సెల్ఫ్ డిసిప్లిన్ లాగా అంటే మనం స్వీయ జాగ్రత్త తీసుకోవాలన్నట్టు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా హైకోర్టు వెబ్సైటే హ్యాక్ అయి ఉన్నది. ఈ 2 days నుంచి హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయింది. హైకోర్టు వెబ్సైట్ ఏంటి, మా అడ్వకేట్స్ అందరికీ జనరల్గా ఏంటి కాజ్ లిస్ట్ తీసుకోవడం, కేసెస్ పోస్ట్ ఎప్పుడు అయ్యాయి, ఆర్డర్స్ చూసుకోవడం, అదే హ్యాక్ అయిపోయింది. హ్యాక్ చేయాలి అంటే www.com ఉంటే సరిపోతుంది. ఎంత టెక్నికల్గా మనము ఎథికల్ హ్యాకర్స్ పెట్టుకున్నా కూడా ఎక్కడో ఒక బగ్ రావడం, ఎక్కడో ఒక లోపులు దొరకడం, దాని ద్వారా వాళ్ళు హ్యాక్ చేస్తున్నారు. సో అవేర్నెస్ అయితే పెరిగింది. కాబట్టి మనం డిజిటల్ అరెస్ట్ కానీ, సైబర్ ఫ్రాడ్ కానీ, ఎవరైనా ఓటీపీస్ అడిగినప్పుడు మాత్రం 1-2 సార్లు వెరిఫై చేసుకోవాలి. కానీ డిజిటల్ అరెస్ట్ కూడా బాగా నడుస్తుంది. ఓకే. సో మనం ఆన్లైన్లో ఏ విషయం అంటే ఏ ట్రాన్సాక్షన్ చేసినా, ఆన్లైన్కి సంబంధించింది ఏది చేసినా కానీ మనం అయితే జాగ్రత్తగా ఉండాలండి. సో మీరు ఇందాక మాట్లాడుతూ 3 months నుంచి 3 years వరకు సెంటెన్స్ పడే అవకాశం ఉంటుంది అని అన్నారు. సో కమింగ్ టు ఇమ్మడి రవి ఇష్యూకి వస్తే, ఇతను చేసినటువంటి క్రైమ్కి, నేరానికి మాక్సిమం టెన్యూర్ పడే అవకాశమే ఉంటుందా? అంటే ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అయినా ఎలా స్టోర్ చేశారు, దాన్ని పైరసీ ఎలా చేసి ఆ వెబ్సైట్లో పెట్టడం, తర్వాత మనకు టెక్నికల్గా అతని హార్డ్ డిస్క్లు దొరకడం, తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అంతా మన దగ్గర ఉంది కాబట్టి మ్యాక్సిమం పనిష్మెంట్ పడడానికి అయితే అవకాశం ఉంటుంది. సార్ ఇది బెయిలబుల్ నాన్ బెయిలబుల్ అఫెన్స్? అంటే ఇది నాన్ బెయిలబుల్ అండి. నాన్ బెయిలబుల్ అఫెన్స్. సో తన తరపు నుంచి ఎవరైనా లాయర్లు బెయిల్ అప్లై చేయడానికి కూడా అంత ఈజీ కాదు. నాన్ బెయిలబుల్ ఎట్లా చూసుకుంటారంటే ఒక కేసు యొక్క గ్రావిటీ అండి. పోలీసులు ఎప్పుడైనా కానీ నాన్ బెయిలబుల్ అయినా బెయిలబుల్ అయినా వాటిని ఎలా ఆలోచిస్తారంటే గ్రావిటీ ఏంటి, అఫెన్స్ యొక్క తీవ్రతను బట్టి
రిమాండ్ తీసుకోవడం, లేదంటే 41 నోటీస్ ఇవ్వడం. ఇందులో తీవ్రత ఉంది. దీనిలో అమౌంట్ కూడా మనకు దొరికింది కాబట్టి కంపల్సరీ ఇన్వెస్టిగేషన్కి ఈయన సహకరిస్తాడా లేదా అనేది కస్టడీ తీసుకోవడానికి అవసరాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీ రిమాండ్ చేయాల్సి వచ్చింది. అందులో తీవ్రత బాగుంది కాబట్టి, అతను చేసిన నేరం యొక్క తీవ్రత అంటే గ్రావిటీ బాగుంది కాబట్టి అరెస్ట్ చేశారు. ఓకే సార్, బెయిల్ తీసుకున్న తర్వాత చాలా మంది అబ్స్కాండ్ అవుతూ ఉంటారు. సో ఒకవేళ ఇది ఈయనది నాన్ బెయిలబుల్ కాకుండా ఒకవేళ బెయిలబుల్ గా కోర్టు కనుక ఇతని అభ్యర్థనను పరిగణించి ఏదైనా బెయిల్ అంటే బెయిల్ అనే అంశం వేరండి. ఇక్కడ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు చేస్తారు అంటే ఈయన మళ్ళీ రిపీట్ చేస్తాడని, అవును, లేదా ఎవిడెన్స్ని ట్యాంపర్ చేస్తాడు, విట్నెస్ వాళ్ళని బెదిరిస్తాడు, ప్రాసిక్యూషన్కి సహకరించాడు. ఈ 4 పాయింట్లు ఇంపార్టెంట్గా చూస్తారు బెయిల్ విషయంలో. మనం ఎప్పుడైనా కానీ ఏంటంటే నాకు బెయిల్ వస్తుందా లేదనేది పక్కకు పెడితే మెయిన్ థింగ్ ఏంటంటే ఇవి మళ్ళీ చేస్తాడు కాబట్టి బెయిల్ ఇవ్వడానికి జడ్జి గారు 1-2 సార్లు చూసి గ్రాంట్ చేస్తారు. అండ్ దట్ విత్ ఇన్ హిస్ హ్యాండ్సే కాబట్టి మిగతా వాళ్ళ సపోర్ట్ కూడా అవసరం లేదు అతనికి. సో హీ కెన్ డూ ఆన్ హిస్ ఓన్. సో అందుకే బెయిల్ అనేది వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. కానీ సార్ ఒక్క ఐబొమ్మ కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మూవీ రూల్స్ ఉంది, మూవీ బ్లాస్ట్ ఉంది, సమ్ కైండ్ ఆఫ్ సో మెనీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి చూడ్డానికి. సో వాళ్ళందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకుంటే ఐబొమ్మ లాంటి అతన్నే వేరే ఎక్కడెక్కడో దేశంలో ఉన్న అతన్నే తీసుకొచ్చి కూర్చోబెట్టారు. సో సినీ ఇండస్ట్రీకి మరొకసారి ఈ విధమైనటువంటి ముప్పు లేకుండా, ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ కి ముప్పు లేకుండా ఉండే విధంగా సో పోలీసులు మిగతా వెబ్సైట్ల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? జనరల్గా ఎట్లా ఉంటుందంటే కంప్లైంట్ ఎక్కడ ఉంటే అక్కడ దాని మీద కంపల్సరీ చర్యలు తీసుకుంటారండి. డిపార్ట్మెంట్ వాళ్ళకు ఏంటంటే చర్య తీసుకునే అవకాశాలు 100% ఉంటుంది, అందులో తీసుకోరని ఏం లేదు. కానీ బేస్డ్ ఆన్ ద కంప్లైంట్, బేస్డ్ ఆన్ ద పైరసీ. ఈ విషయంలో ఏమైందంటే జనరల్గా అతను ఛాలెంజ్ చేయడం, ఇది పర్సనల్ అయిపోయింది. రెండోది ఏంటంటే కర్మ రిటర్న్స్ అన్నట్టు అతను చేయడం 1 month క్రితమే, మళ్ళీ అనుకోకుండా ఇండియాకి రావడం, రెయిన్బో విస్టాలో ఉండగానే ఇన్ఫర్మేషన్ రావడం, దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ఎపిసోడ్ జరిగింది. సో ఛాలెంజ్ చేసి కర్మ రిటర్న్ సంథింగ్ రైట్. జనరల్గా అదే చెప్పిన నేను, ఎందుకంటే ఎవరైనా చేసినప్పుడు 2 రకాలు ఉంటుంది. ఒకటి తెలియక చేసి ఉండొచ్చు, అనుకోకుండా అయిందని చెప్పుకోవచ్చు. ఏదో కొన్ని పరిస్థితుల వల్ల నేను అలా రావడం, దొంగగా మారిందని చెప్పుకోవచ్చు. అంటే ఒకవేళ దొంగ అయితే ఇలా ఇక్కడైతే క్లియర్గా ఆయన నేను ఛాలెంజ్ చేయడం రాంగ్ వే. సార్ ఇమ్మడి రవితో పాటు చాలా మంది అరెస్ట్ అయి ఉన్నారు. సో వీళ్ళందరూ కలిపి ఒక గ్రూప్ గా వేరే దేశంలో వీళ్ళ ఆపరేషన్స్ అన్ని స్టార్ట్ చేశారు. సో ఫ్యూచర్లో వీళ్ళ లింక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే అన్నింటినీ కూడా కనుక్కుని ఇప్పుడు ఏదైతే హార్డ్ డిస్క్లు ఇక్కడ తీసుకున్నారో, రెయిన్బో విస్టాలో స్వాధీనం చేసుకున్నారో, అట్లానే ఆ కంట్రీస్ కూడా వెళ్ళి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుందా? అవకాశం 100% ఉంటుంది. ఇన్వెస్టిగేషన్లో మనకి ఎక్కడికైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అక్కడి వరకు పంపేయడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ప్రాసిక్యూషన్లో వీళ్ళు చేసేటప్పుడు, అంటే ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఇతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మనకు వచ్చిన ఏమైనా అంటే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. వీళ్ళకి ఇంకెక్కడెక్కడ వీళ్ళు హార్డ్ డిస్క్లు పెట్టిండని తెలియడమో, లేకుంటే పలానా చోట ఇంపార్టెంట్ ఉన్నాయి అని తెలిసినప్పుడు పోయే రైట్ ఉంటుంది. ఓకే సార్, జనరల్గా ఒక వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులకు కూడా చాలా ఎక్స్పెన్స్ అవుతూ ఉంటుంది. సో ఈ విషయంలో పర్టికులర్గా ఈ ఇమ్మడి రవిని పట్టుకునే విషయంలో పోలీసులకు ఎంత ఎక్స్పెన్స్ అయింది అనేది ఏమన్నా ఐడియా ఉందా? చాలా స్టోరీస్ చూస్తున్నాం, చాలా విషయాలు చూస్తున్నాం, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పోలీసులు ఇతన్ని పట్టుకున్నారు. సో దాని గురించి ఏమైనా క్లారిటీ అంటే ఇది గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్ అండి. కంపల్సరీ అక్యూజ్డ్ చిన్నవాడా పెద్దవాడా అని కాదు, ఎక్కువ ఇండియాలో ఉన్నాడో ఫారిన్ కంట్రీలో ఉన్నాడు, ఒకవేళ జమ్మూ కాశ్మీర్ ఉంటే అక్కడికి వెళ్ళాలి, కన్యాకుమారి ఉంటే అక్కడికి వెళ్ళాలి. ఇట్స్ ఎ ప్రొసీజర్. జనరల్గా ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి టికెట్స్ రాయితీలలో అవి వస్తుంటాయి అన్నట్టు, అంటే వాళ్ళకి ఒక పాస్ లాగా ఇస్తారు అన్నట్టు, ఆన్ డ్యూటీ లాగా ఇస్తారు వాళ్ళకి. అలాట్ కూడా అవుతుంది, రైల్వేలో కూడా ట్రైన్ టికెట్స్ కానీ ఫ్లైట్ టికెట్స్ కానీ అలాట్ అవుతుంటాయి. అది ఇంటర్నల్ ప్రాసెస్. ఓకే సార్, ఇమ్మడి రవి దొరికినప్పుడు సో తనకి సమ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ దొరికింది, దాన్ని కూడా హోల్డ్ చేశారు పోలీసులు, సీజ్ చేశారు అని తెలిసింది. సో దాని గురించి ఏమైనా ఐడియా? జనరల్గా ఏంటంటే అతన్ని పట్టుకున్నప్పుడు చాలా నెంబర్ ఆఫ్ హార్డ్ డిస్క్ దొరికినాయి, తర్వాత ఒక 3 crores వరకు క్యాష్ దొరికింది అన్నట్టు మీడియా న్యూస్ అదంతా న్యూస్ వచ్చింది. అంటే నేను ఏమంటున్నా అంటే ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు, అఫెన్స్ జరిగినప్పుడు, ఒక క్రిమినల్ ఇష్యూ జరిగినప్పుడు అప్పుడు జరిగిన టెక్నికల్ ఎవిడెన్స్కి ఏదైతే ప్రాపర్టీ అంటారు అన్నట్టు, వెహికల్ యాక్సిడెంట్ అయినప్పుడు వెహికల్ని సీజ్ చేయడం, సో ఇక్కడ హత్య జరిగినప్పుడు అవి వాటికి సంబంధించిన వెపన్స్ని చేయడం, ఇది ఇక్కడ ఏంటి ఇతను ఒక పైరసీ యాక్ట్ కింద ఇతను ఒక చీట్ లాగా చేసినాడు కాబట్టి ఆ యాక్ట్లోకి సంబంధించినప్పుడు ప్రాపర్టీ ఏం దొరికింది, హార్డ్ డిస్క్లు, ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్స్, రేపు విట్నెస్ ఇస్తాయి ఇవన్నీ, అంటే ఎవిడెన్స్ అన్నట్టు. సో ఇవన్నీ చూపెడితే ఇలా పైరసీ చేశాడని చెప్పడానికి. అలానే మనీ దొరికినప్పుడు మనీని సీజ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తారు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్కు యాజ్ పర్ అటాచ్ చేస్తారు. ఓకే సార్, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ముఖ చిత్రం ఎలా ఉండే అవకాశం ఉంది? ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళంతా రిలాక్స్ అయ్యి ఉంటారు? చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే కొంచెం నెంబర్ 1 ఐబొమ్మ చాలా ఐబొమ్మ కొంచెం ఫాస్ట్గా, అంటే సినిమా విడుదలైన 2-3 రోజుల్లోనే
హై టెక్నికల్ మొబైల్స్ వాడడము ఇంకేదో ఎనీ పార్ట్ ఆఫ్ టెక్నికల్గా వాడుతూ వాళ్ళు రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి ఇంత పెద్ద వెబ్సైట్ దొరికినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండే అవకాశం. సార్ ముఖ్యంగా అంటే లైక్ చాలా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి ఫ్యూచర్లో. నిన్న కాక మొన్న వారణాసి గురించి రాజమౌళి గారు టీజర్ రిలీజ్ చేశారు. సో నేమ్ రివీల్ చేసినటువంటి పరిస్థితి. సో టిఎఫ్ఐ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఇప్పుడు బాహుబలి తర్వాత దాని రేంజ్ మారిపోయింది. సో టిఎఫ్ఐ రేంజ్ మారిపోయిన తర్వాత ఇటువంటి పుట్టగొడుగుల్లాగా ఇటువంటి వాళ్ళు పుట్టుకొస్తూ ఉంటే సో మనం ఎంతైతే ప్రతిష్టని ఆర్జిస్తున్నామో అంతే అప్రతిష్ట పాలు కూడా అవుతున్నాం. సో దాని గురించి అంటే జనరల్గా ఈ సినిమా ఇండస్ట్రీ అంటే వాళ్ళ కళ అంటే వాళ్ళ ఒక స్కిల్స్ అన్నట్టు అంతా పిక్చరైజేషన్ అంటారు. అంత వీళ్ళు ఇంత హై లెవెల్కి వెళ్ళి ఇంటర్నేషనల్ లెవెల్లో కొట్లాడుతున్నప్పుడు వాళ్ళని కాలు బట్టి కింది గుంచినట్టు అవుతుంటుంది. వీళ్ళు ఇంతగానం కీర్తి సంపాదిస్తుంటాయి. ఈ ఐబొమ్మ లాంటివి కావచ్చు ఇంకా ఏదైనా వెబ్సైట్స్ ఇవన్నీ వాళ్ళ కీర్తిని కానీ వాళ్ళకి వచ్చే అంటే ఇప్పుడు ఒక ఫిలిం తీసినప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది కీర్తితో పాటు మానిటరీ ఇష్యూస్ అంటే ఇప్పుడు వాటికి వచ్చే బడ్జెట్ కానీ వాటికి వచ్చే రెవెన్యూ కానీ పడిపోతే వాళ్ళు నెక్స్ట్ టైం సినిమా తీయాలి అంటే 1-2 సార్లు ఆలోచించే అవసరం వస్తుంది. ప్రొడ్యూసర్స్కి దెబ్బ పడింది అనుకోండి సినీ ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది? ప్రొడ్యూసర్ లేని ఫిలిం లేదు. సో వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నప్పుడు అంటే ఇట్లాంటి పైరసీ లేకుంటే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. స్ట్రాంగ్ ఉంటే మంచి కళాకారులు బయటికి రావడం, వాళ్ళ యొక్క ప్రతిభ కెమెరామెనే కావచ్చు, డైరెక్టరే కావచ్చు, ఆర్టిస్ట్లే కావచ్చు, హీరోస్ హీరోయిన్స్ అందరూ బయటకు వచ్చే అవకాశం. ఓకే రైట్. చాలామంది ఈరోజు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఇతను అరెస్ట్ కాకముందు ఇతను ఛాలెంజ్ చేసిన తర్వాత చాలా మంది ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ పెద్ద హీరోలు కూడా వెళ్ళి అప్పటి కమిషనర్ని కలవడం, సివి ఆనంద్ గారిని కలవడం, రిక్వెస్ట్ చేయడం, పిటిషన్ పెట్టడం వాళ్ళకి. అండ్ ఆయన కూడా దానిని ప్రెస్టీజియస్గా తీసుకుని. సో పోలీసులు అనుకుంటే మన పోలీస్ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఏం చెప్తారు దీన్ని బట్టి? అంటే ఇప్పుడు ఇండియా మొత్తంలో తెలంగాణ పోలీస్ చాలా స్ట్రాంగ్ ఉందండి. టెక్నికల్గా అయితే దే ఆర్ వెరీ స్ట్రాంగ్. మనకు రాజస్థాన్ అట్లా పైన వెళ్ళి సైబర్ ముఠాలు ఎక్కడైతే ఊర్లలో ఉండి అంటే వీళ్ళు ఏంటంటే జనరల్గా ఈ సైబర్ ఫ్రాడ్స్టర్ ఏం చేస్తారంటే ఢిల్లీ అట్లాంటి ప్లేస్లలో కొంచెం నేర్చుకొని కాల్ సెంటర్లలో వర్క్ చేసి రాజస్థాన్ లాంటి అంటే కొంచెం రిమోట్ ఏరియాలలో రాజస్థాన్ స్టేట్లో కానీ ఇంకా నార్త్లో కొన్ని స్టేట్లలో రిమోట్ ఏరియాలలోకి వెళ్ళి అక్కడ వీళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి అక్కడే సిస్టమ్స్ అన్ని పెట్టుకొని ఆన్లైన్ ద్వారా ఫోన్ చేయడము, ఓటీపీస్ తీసుకోవడము, ఈ ఫ్రాడ్స్ అన్నీ చేస్తున్నారు. ఇట్లా చేసినప్పుడు ఎప్పుడైతే వీళ్ళని చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవాలంటే చాలా అంటే కష్టంతో కూడుకున్నారు. అక్కడికి వెళ్ళి దాదాపుగా మన దగ్గర నుంచి టీమ్స్ వెళ్తాయి. చాలా కాన్ఫిడెన్షియల్గా టీమ్స్ వెళ్ళి వాళ్ళను ఇండివిజువల్గా పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లాంటి కేసులు నేను దగ్గరుండి అంటే సైబర్ కేసులలో చూసిన అరెస్ట్ చేయడం వాళ్ళకి మళ్ళీ అంటే బెయిల్ ప్రాసెస్ బై డిఫాల్ట్ ఉంటుంది జ్యుడిషియల్లో. బట్ అంత డేర్గా వీళ్ళు టీం వెళ్తుంది మన తెలంగాణ నుంచి. ఇండియా లెవెల్లో మన తెలంగాణ పోలీసులు అయితే టాప్లో ఉన్నారు ఇట్లాంటి సైబర్ కేసులలో రిజల్ట్ ఎక్కువగా తీసుకురావడానికి. సిసిఎస్లు అన్నీ అవి ఇంకా. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో మొత్తానికి ఇమ్మడి రవి అయితే ఇప్పుడు బార్స్ వెనక ఉన్నాడు. సో ఊచలు లెక్క పెడుతున్నాడు. సో ఐ బొమ్మకి పోలీసులు అయితే బొమ్మ చూపించారు, కానీ ఐ బొమ్మ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో సో ఇమ్మడి రవికి ఎటువంటి సెంటెన్స్ పడే అవకాశం ఉంది అనేది అయితే ఇప్పుడు నిజంగా చాలా మంది సినిమా ప్రియులు ముఖ్యంగా థియేటర్లో సినిమాని చూడాలి, థియేటర్ ఎక్స్పీరియన్సే కావాలి అని ఏదైతే జీల్తో ఉంటారో వాళ్ళు నిజంగా కోరుకుంటున్నారు. సో లెట్స్ సీ రవి విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతోంది జ్యుడిషియరీ అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.